యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘ బిడ్డలకును అలాగే వీడియో చూస్తున్న వారికి నా వందనాలండి. వాక్యమునకు వెళ్ళిపోదాం. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను చూడగానే జాలి పడే విధంగా మనం బ్రతకాలి. దేవుడు మనలను చూడగానే వీళ్ళను క్షమించాలి అనే మనస్సు ఆయనకు వచ్చినట్టు బ్రతకాలి. దేవుడు మనలను చూడగానే వీళ్ళను రక్షించాలి అనే మనసు వచ్చినట్టు బ్రతకాలి. ఈ బ్రతుకు లేకపోతే మన జీవితము చాలా బాధాకరంగాను, అంధకరంగాను, ఇబ్బందికరంగా మారుతుందని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మీకు చెబుతానని గత వారం మీతో చెప్పాను. అదేంటనంటే, ధనవంతుల గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఐశ్వర్యవంతుల గురించి, భాగ్యవంతుల గురించి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది ధనాన్ని సంపాదించుకోవటం, ధనాన్ని కూడబెట్టుకోవటం, ధనాన్ని పోగు చేసుకోవడం, ధనాన్ని దాచుకోవడం చేస్తూ ఉన్నారు. ఇది మంచిదా చెడ్డదని అంటే ఇది మంచిదే. నిత్యావసర వస్తువులు ఎలాగైతే మనకి ప్రతినిత్యం కావాలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ధనము కూడా అవసరమై ఉంది. కాబట్టి ధనము కూడబెట్టుకోవడం తప్పు కాదు, ధనాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు, ధనాన్ని పోగు చేసుకోవడం తప్పు కాదు, ధనాన్ని దాచుకోవడం తప్పు కాదు. అయితే మనిషి జీవితంలో కలిమి ఒకటి ఉంటే సరిపోదు, లేమి కూడా ఉండాలి. కలిమి అంటే ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, కొరత లేని జీవితము జీవించేవాడు. లేమి అంటే పేదరికంలోను, దరిద్రంలో ఉన్నవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళే వారి జీవితం, దేవుణ్ణి నమ్ముకునే వారి జీవితం కలిమిగా ఉంటే మంచిది కాదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్పింది. కాబట్టి మానవ జీవితంలో సుఖ దుఃఖాలు ఉన్నట్టు, మానవ జీవితంలో సుఖాలు దుఃఖాలు ఉన్నట్టు, అలాగే కలిమి లేమి కూడా ఉండాలి. అది మానవ జీవితానికి మంచిది. ఒకసారి అక్కడికి వెళ్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం. పదమూడు, 14, 15 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. ఆ జన సమూహములో ఒక వ్యక్తి యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, పితర్దార్జితములో పితృలు సంపాదించిన అందులో నుంచి నాకు పాలు పంచి పెట్టవలెనని నా తండ్రికి పుట్టిన నా సహోదరులతో చెప్పమని యేసుని అడిగాను. బాగా వినాలి. అవునా? తల్లిదండ్రుల ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు, కూడబెడుతూ ఉంటారు, పోగు చేస్తూ ఉంటారు. వీళ్ళు సంపాదించిన ఆస్తి కొరకు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు కొట్టుకు చస్తూ ఉంటారు. అలాంటి ఒక గొడవ యేసు దగ్గరికి వచ్చింది. మా అన్నయ్యలు మా నాన్న సంపాదించిన ఆస్తిలో వాటా నాకు ఇవ్వట్లేదు,
నాకు వాటా వచ్చినట్టు మీరు ఏదైనా చెబితే బాగున్ను అని యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నారట. ఒక ఆయన అడుగుతున్నాడట. అప్పుడు ఆయన అంటున్నాడట, ఓయి మీ మీద తీర్పరిగాను పంచిపెట్టు వానిగానైనను నన్ను ఎవడైనా ఎంపిక చేశాడా, సెలెక్ట్ చేశాడా, నియమించాడా అని వానితో చెబుతూ, మరియు యేసుక్రీస్తు వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదనెను. కాబట్టి మనిషి జీవితంలో ధనము సంపాదించుకోవటము ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అనుకో, వానికి ఏం ప్రయోజనం? అన్ని కూడబెట్టుకున్నావు, తినడానికి శరీరం సహకరించట్లేదు, అనుభవించడానికి ఆయుష్ లేదు, మరి దేనికి పోగు చేసుకున్నావు? దేనికోసం కూడబెట్టుకున్నావు? దేనికోసం దాచుకున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ చెబుతూ ఉంది, మనిషి జీవితంలో కలిమి విస్తరించటం మానవ జీవితానికి ఎందుకో మంచిది కాదని దేవుణ్ణి నమ్ముకున్న భక్తులు మనకు చెబుతూ ఉన్నారు. ఈరోజు మనము వాక్యంలోకి వెళ్దాం. ధనము సంపాదించుకుంటున్న వారందరికీ ధనవంతులుగా మారాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి అని ఆలోచించే వారికి సేవకుడిగా నేను బైబిలు దేవుడు ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. ధనాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు మాత్రమే కాకన్నా నీ చుట్టూ ఉన్నవారి కొరకు కూడా ధనాన్ని నువ్వు పోగు చేసుకుంటున్నావని, నువ్వు సంపాదించుకుంటున్నావని, నువ్వు దాచుకుంటున్నావని జ్ఞాపకం చేసుకొని బ్రతకాలి. ధనము నాకు అవసరము, నా కుటుంబానికి అవసరము అని అనుకుంటూ బ్రతకూడదు. నీలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కూడా నీ ధనం ఉపయోగపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీలాగే చాలామంది కుటుంబాలు ఈ భూమి మీద జీవిస్తున్నాయి, వాళ్ళకి కూడా నీ ధనం ఉపయోగపడాలి. ఎవరైనా ఆర్థిక పరిస్థితిలో ఉండేటప్పుడు పేదరికంలో ఉండేటప్పుడు వాళ్ళకి సాయపడుతూ ఉండాలి. నువ్వు సంపాదించుకున్న ధనం ద్వారా నువ్వు సాయపడుతూ ఉండాలి. బాగా ఆలోచించండి. దేవుడికి కానుకలు, దశమ భాగాలు ధనవంతులే దేవుని కుండీలో, దేవుని పెట్టెలో వేయాలా? కానుకలు పెట్టెలో పేదోలు వేయకూడదా? పేదవారు అని అంటే దేవునికి కానుక ఉన్నవారు సమర్పించాలి, లేనివారు సమర్పించాలి. అలాగే ధనాన్ని దాచుకునేవారు, పోగు చేసుకునేవారు, కూడబెట్టుకునేవారు, సంపాదించుకునేవారు నీ కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న మనుషులకు కూడా నీ ధనం ఉపయోగపడాలి. ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉండవు. రతన్ టాటా లాంటి మనస్సు ఈ భారతదేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళకి రతన్ టాటా లాంటి మనస్సు లేదని చెప్పాలి. సుఖభోగాలు అనుభవించటం కొరకు ధనాన్ని పోగు చేసుకుంటున్నావా? నీ చుట్టూ ఉన్నవారికి కూడా నా ధనం కాస్తైనా ఉపయోగపడాలనే ఆలోచనతో ధనాన్ని పోగు చేసుకుంటున్నావా?
సాయపడాలని పోగు చేసుకుంటున్నావా? ఆలోచించాలి. సొంత లాభం కొంతైనా మానుకో, ఇరుగు పొరుగు వారికి సాయపడని ఒక కవియో ఎవరో పెద్ద ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు నేను చదువుకున్నప్పుడు విన్నాను. నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే కాదు, నిన్ను నువ్వు పోషించుకోవడమే కాదు, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించు, పోషించు అనే ఒక మంచి మాటను ప్రపంచానికి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకుంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి నమ్ముకోకముందు ఆయన ధనవంతుడుగా మారుతూవాడు. ఇలాంటి ధనవంతుడు భూమి మీద సుఖపడుతూ పరలోకానికి వెళ్ళాలని దేవుణ్ణి నమ్ముకొని దేవుడిలో ఎదుగుతూ ఉంటాడు. ఆ ధనవంతుడికి యేసు ఒక మంచి మాట చెబుతాడు. ఏమని చెబుతాడంటే, నీ ధనము నీకు నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న నీలాంటి మనుషులలో పేదవాళ్ళు ఉన్నారే వాళ్ళకి కూడా నీ ధనాన్ని పంచిపెట్టు, వాళ్ళకు కూడా నీ ధనాన్ని ఇవ్వు అని యేసు ప్రభు వారు చెబుతారు. అలా చెప్పటము ఆ ధనవంతుడికి నచ్చదు. నచ్చక దేవుడికి, పరలోకానికి, యేసుకి దూరం అయిపోతూ ఉన్నాడు. పరలోకానికి దూరం అయిపోవడానికి, యేసుకు దూరం అయిపోవడానికి, దేవుడికి దూరం అయిపోవడానికి, ఆత్మరక్షణకు దూరం అయిపోవడానికి ఆ ధనవంతుడికి అతి ప్రాముఖ్యమైన అడ్డుగా ఉన్నది ఏదంటే ఆయనలో ఉన్న ధన ఆలోచన. లూకాసు వార్తలోకి ఒకసారి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనము నుండి చదువుకుందాం. ఒక అధికారి యేసును చూసి, సద్బోధకుడా, అనగా పరలోకానికి, నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చెయ్యాలని యేసుని అడిగాను. పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అంటే చాలా విషయాలు చెప్పాడు. పరలోకానికి వెళ్ళాలంటే వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలుకకూడదు, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులను సన్మానించకపోతే పరలోకం వెళ్ళము, వ్యభిచారం చేస్తే పరలోకం వెళ్ళము, నరహత్యలు చేస్తే పరలోకం వెళ్ళము, దొంగతనం చేస్తే పరలోకం వెళ్ళము, అబద్ధాలు ఆడితే పరలోకం వెళ్ళము, అబద్ధ సాక్ష్యాలు పలికితే పరలోకం వెళ్ళము. ఇలాంటి ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు చెప్పుకొచ్చాడు అనమాట. 21వ వచనం. అందుకతడు, బాల్యము నుండే వీటన్నిటిని అనుసరించుచున్నాను. అంటే పరలోకానికి ఎప్పటి నుంచి సిద్ధపడాలి? బాల్యము నుండి. పరలోకానికి ఎప్పుడు నుండి సిద్ధపడాలి? బాల్యము నుండి. పోనీ బాల్యం నుండి అవ్వలేదా? యవ్వనం నుండైనా పరలోకానికి సిద్ధపడాలి. అప్పుడు అవ్వలేదా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అయినా పరలోకానికి వెళ్ళే విధంగా, పరలోకానికి ఏదేది నా బ్రతుకులో ఆటంకంగా ఉంది, ఆటంకాలన్నీ తీసుకుంటే నేను పరలోకం వెళ్తాను. వ్యభిచారం అనే ఆటంకం, పాపం అనే ఆటంకం, నరహత్య అనే ఆటంకం నేను పరలోకానికి వెళ్ళకన్నా నన్ను అడ్డుకుంటాయి, కాబట్టి వీటిని తీసుకొని బ్రతుకుతాను అనే ఆలోచనతో ముందుకెళ్ళిపోతూ ఉండాలి. పోనీ దేవుణ్ణి నమ్ముకున్నాం, అప్పుడైనా మారలేదా? కొద్ది సంవత్సరాల తర్వాత అయినా మారు. అప్పుడైనా మారలేదా? చచ్చే ముందైనా మారు. మారకపోతే పరలోకం వెళ్ళవు, నరకానికి పోతావు. చదువుకుందాం, ఇంక కిందకి వెళ్దాం. 22. యేసు, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. అంటే పరలోకానికి వెళ్ళాలంటే కొదువులు లేని బ్రతుకు బ్రతకాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏ అర్హతలు ఉండాలి అవన్నీ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాని జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో ఉండాలన్నమాట. ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. చూసారా?
ధనాన్ని ఎందుకు సంపాదించుకోవాలి? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న పేదల కొరకు, పరలోక పనుల కొరకు, సంఘ పనుల కొరకు, సేవకుని పనుల కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు ధనాన్ని సంపాదించాలి, దాచిపెట్టుకోవాలి, కూర్చుకోవాలి. అవునా? నాకు జరగట్లేదు, కాస్త సాయం చేయండి అని ఎవరైనా అడిగితే కాదనకన్నా ఎంతో కొంత ఇచ్చి పంపించటం నేర్చుకోవాలి. ధనాన్ని అందుకు సమకూర్చుకోవాలి, అందుకు దాచుకోవాలి. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. అంటే పరలోకంలో మనకు ధనం రావాలంటే, పరలోకం నుండి ధనం కావాలంటే, పరలోకం వెళ్ళేసరికి నీకు ధనం పోగై ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎక్కడ భూమి మీద సంపాదించుకున్న ధనాన్ని చాలా పనుల మీద నువ్వు వాడుతూ ఉండాలి. అవునా ప్రియమైన దేవుని పిల్లలారా? 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ యేసు చెప్పిన మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే కలిమి విస్తరిస్తే ఎక్కడికి వెళ్ళము? పరలోకానికి వెళ్ళమా? ధనవంతులు పరలోకానికి వెళ్ళరా అని అంటే అందులో ఒక మంచి మాట దాగి ఉంది. ధనవంతుడు పరలోకం వెళ్ళరన్న మాట కాదు. యేసు బోధల్లో ఉన్న సంగతి ఏంటంటే, ఇదిగో నాకు, నా కుటుంబానికి అందుకోసమే నేను ఈ లక్షలు, వేలు, కోట్లు సంపాదించానని అనుకొని బ్రతుకుతారే, అలాంటి వాళ్ళు వెళ్ళరు. దేవుడి కోసం ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, సేవకుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, దైవ కార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, ఇటు అని కాని మధ్యస్థితిలో ఉన్నవారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, పేదరికంలో ఉన్నవారికి ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, వెధవరాండ్రులకి ధనాన్ని ఖర్చు పెట్టినోళ్ళు, పేదలకు రోడ్డు మీద తిండి లేక, బట్ట లేక, కూడు లేక, గుడ్డ లేక అలమటించిపోతుంటారే, అలాంటి వారికి ధనానికి ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. నా కొరకు, నా ప్రాణం కొరకు, నా కుటుంబం కొరకు, నాకు సంబంధం లేని వాళ్ళందరి కొరకు నేను ఆస్తిని సంపాదించుకోలేదు అన్నోళ్ళందరూ కూడా నరకానికి పోతారు. కాబట్టి మనిషి జీవితంలో ధనవంతుడు అవ్వటం ఎంతవరకు మంచిది ఆలోచిస్తూ ఉండాలి. మనిషి జీవితంలో కలిమి విస్తరించటం ఎంతవరకు మేలనేది క్రైస్తవులుగా మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. బైబిల్లోని ధనవంతులు లిస్ట్ ఉందండి, అది ఒకసారి మనం చదువుకుందాం. లోకాసువార్త 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు యేసు వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, తాగు, సంతోషించు, చెప్పుదును అనుకొనెను. అంటే లోకాసువార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వీడు ధనాన్ని దేని కొరకు సమకూర్చుకున్నాడు? వాడి కొరకు, వాడితో ఉన్నవారి కొరకు. అంటే తన చుట్టూ ఉన్నవారి కొరకు వాడు ధనాన్ని సమకూర్చుకోలేదు. అంటే ఇలాంటి ధనవంతులు భూమి మీద చాలా మంది ఉన్నారు. వారు ఈ విధంగా బ్రతకడం తప్పని బైబిల్ చెబుతూ ఉంది. లోకాసువార్త 16వ అధ్యాయం, లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలు,
సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడువాడు. అదే తరములో ఉన్న లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం కూడా ఈ ధనవంతుడు సాయపడలేదు. నేను ధనవంతుడుగా మారాలి, మీరు ధనవంతులుగా మారాలి, అందరికీ కలిమి విస్తరించాలి. విస్తరించటంతో పాటు ఈ లోకస్వార్త 16 అధ్యాయంలో ఉన్న ఈ ధనవంతుడు లాంటి బ్రతుకు మంచిది కాదు. నేను సుఖంగా ఉండాలి, నేను సుఖపడాలి అనే బ్రతుకు ధనవంతులకు మంచిది కాదు. నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత సాయపడదాం. నన్ను నేను చూచుకున్నట్టు, నన్ను నేను ప్రేమించుకున్నట్టు నా తోటి మనుషులను కూడా నేను ప్రేమించాలి అనే విధానము ఈరోజు చాలామంది ధనవంతులకు, ఆస్తిపరులకు లేదు. అది తప్పని బైబిల్ చెబుతూ ఉంది, దేవుడు చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. యేసు ప్రభు సంచరించుచు యెరికో పట్టణంలోకి వెళ్ళాడట. యెరికో పట్టణం గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుప్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒక మనుష్యుడు. అంటే ఈయన ధనవంతుడు, ఈయన పేరు జక్కయ్య. ఈయన పొట్టోడట. ఈయన ధనవంతుడు. ఈయన బ్రతుకు యేసు రాకముందు అందరి కడుపులు కొట్టి ధనాన్ని సంపాదించాడు. అవునా? ఈరోజు ధనమాయలో పడిపోయి ధనముతో వ్యాపారం చేయటం, అవునా, డబ్బుతో వ్యాపారం, ఇసుకతో వ్యాపారం, చదువుతో వ్యాపారం, న్యాయం తీర్చే దానితో వ్యాపారం, అవునా, లాయర్ వ్యాపారం, అవునా, ఇలా చాలా వ్యాపారాలు. రోగంతో వ్యాపారం, విద్య. ఈరోజు చాలామంది చదువుకోవాలని ఆరాటపడుతున్నారు కాబట్టి విద్యను అడ్డం పెట్టుకొని బడులు కట్టడం, దానికింత దీనికింత అని ఆ స్టూడెంట్లు కన్న తల్లిదండ్రుల ద్వారా ఆస్తులను సమకూర్చుకోవడం. విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇలాగా అంటే ఇగో దీనితో వ్యాపారం చేసుకోవచ్చు, దీనితో వ్యాపారం చేసుకోవచ్చు, మనిషికి ఇది అవసరం, లేదు అవసరం, మనిషికి ఫలానది అవసరం. గుడ్డతో వ్యాపారం, రాయితో వ్యాపారం, ఇసుకతో వ్యాపారం, ఇనుముతో వ్యాపారం, బంగారుతో వ్యాపారం. బాగుంది కదా, మనిషికి బంగారు అవసరం కాబట్టి మనం ఏ రేటు చెప్పినా పొందుతాడు అని అన్నిటితో వ్యాపారం చేసి ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. అలాగా ఈ లోకస్వార్త 19వ అధ్యాయంలో ఉన్న ఈ ధనవంతుడైన సొంకపు గుప్తుదారుడైన జక్కయ్య అనే ఒక పొట్టు వ్యక్తి ధనాన్ని పోగు చేసుకున్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాడు, ధనవంతుడైపోయాడు అనమాట. ఇలా ధనవంతుడైపోయిన ఆయన ఊరికి వెళ్ళాడట. ఆయన ఏ ఊరిలో ఉన్నాడు? ఎరుకోలో ఉన్నాడట. ఆ ఎరుకో అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ఎరుకో ద్వారా ఏదో అవతల ఊరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు కట్టమన్న ఇల్లుని కట్టడానికి. దేవుడు కట్టమన్న ఇల్లు ఏది? మనిషికి అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుడు కట్టమన్న ఇల్లు, బైబిల్ చెప్పిన ఇల్లు, దేవుడు చెప్పిన ఇల్లు ఏదో తెలుసా? దేవుడు చెప్పిన ఇల్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనం ఉన్న ఇల్లు, మనం నివసించే గృహం గుర్తొస్తుంది. కాబట్టి ఆ ఇంటి కోసం, ఆ ఇంట్లో ఉన్నాళ్ళ కోసం చచ్చినంతవరకు బతుకుతాం. బెడ్రూమ్లో ఏమి ఉండాలో ఆలోచిస్తాం, బాత్రూంలో ఏమి ఉండాలో ఆలోచిస్తాం, హాల్లో ఏమి ఉండాలో ఆలోచిస్తాం, ఇంటి ముందు ఏమి ఉండాలి, ఇంటి పైన ఏమి ఉండాలి, వంటగదిలో ఏమి ఉండాలి, బాత్రూంలో ఏమి ఉండాలి అన్నీ ఆలోచిస్తాం. ఆ ఇంట్లో ఉన్నోళ్ళ కోసం చచ్చినంత వరకు కష్టపడుతూ ఉంటాం రెక్క ముక్కలు చేసుకొని. ఎందుకంటే ఇల్లు అనే పదానికి మనకు తెలిసి వచ్చింది ఏంటంటే మనం నివసించే గృహం. కానీ బైబిల్ చెబుతుంది ఇల్లు అనగానే
దేవుని ఆలయము, చర్చ్ అని. ఇల్లు అనగానే మనిషి శరీరమే దేవుని ఇల్లు. అంటే ఇప్పుడు ఇల్లును కట్టుకంటే ఏ ఇల్లును కట్టాలి? నువ్వు నివసించే ఇల్లుని కట్టుకో. ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరి కొరకు సచ్చినంత వరకు ఆలోచించు. అలాగే దేవుని మందిరము, దేవుని చర్చ్ అని పిలువబడే ఆ ఇంటిలోకి ఏం కావాలో ఆలోచించు. ఇంకా శరీరం అనే ఇల్లు బాగుందా లేదా ఎవరో చెప్పడం కాదు, ఎవరో చెబితే ఏడుతావు కదా. ఈరోజు మానవ జీవితం ఎలాగైపోయిందంటే, తప్పు చేసినందుకు బాధపడట్లేదు మనిషి, చెడు చేసినందుకు బాధపడట్లేదు. చెడు చెయ్యొద్దురని, తప్పు చెయ్యొద్దురని బోధించినప్పుడు, చెప్పినప్పుడు బాధపడుతూ ఉన్నారు. చేసినందుకు బాధపడుతున్నావా, చెప్పినందుకు బాధపడుతున్నావా? బోధించినందుకంటే చెప్పినందుకు బాధపడిపోతుంటారు. చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు, చెడు చెయ్యొద్దు అని చెప్పినందుకు నలిగిపోతుంటారు కింద మీద. తప్పు చేసినప్పుడు అసలు బాధ ఉండదు, చెడు పనులు చేసినప్పుడు అలా బాధ ఉండదు. చెడు క్రియలు చేసినప్పుడు, అవునా? ఇవి చేసినప్పుడు ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు. హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా చేస్తూ ఉంటారు. ఆ చెడుని మానుకో, ఆ చెడు బ్రతుకు వదులు అని బోధించినప్పుడు, చెప్పినప్పుడు నలిగిపోతూ ఉంటారు, కోప్పడిపోతూ ఉంటారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనుకున్నారు? చాలామంది తప్పుకి, చెడుకి, పాపానికి, నేరానికి శిక్షలు లేవనుకుంటున్నారు. శిక్షలు ఉన్నాయని చట్టం చెబుతుంది, లోక చట్టం. శిక్షలు ఉన్నాయని దైవ చట్టమైన బైబిల్ చెబుతుంది, అవునా? కాబట్టి దోషులుగా బ్రతకండి, నిర్దోషులుగా బ్రతకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధనవంతుడు ఒకసారి ఆలోచిద్దాం. ఈయన ధనాన్ని సమకూర్చుకున్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు, ఈయన జీవితము యేసు వచ్చిన తర్వాత ఎలా మారిందంటే 8వ వచనం, జక్కయ్య నిలవబడి యేసు ప్రభుతో చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు, ఇదిగో దేవుడా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎంత మంచి ధనవంతుడండి! ఈ గుణం భారతదేశంలో ఉన్న ధనవంతులు అందరికి వస్తే, ప్రపంచంలో ఉన్న ధనవంతులు, మన విశాఖపట్నంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు. వీళ్ళందరూ మారితే, ఇదిగో లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జీవితం భూమి మీద బాగుంటుంది, పరలోకంలో కూడా వాళ్ళు జీవిస్తారు. దాన ధర్మాలు, మానవ సేవ, మాధవ సేవ చెడు పనులు చేస్తూ చేయకూడదు. చెడుని కప్పిపుచ్చుకోవడానికి సేవ చేయకూడదు. ఈరోజు సేవ 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 అనే దీనిలోకి వెళ్ళిపోయారు చాలామంది. సేవ చేయడం మంచిదే, అవునా? వృద్ధులకు, విధవరాండ్రులకు, రోగులకు, పేదలకు సేవ మంచిదే, మానవ సేవ మంచిదే, దేవుని సేవ మంచిదే. అయితే నీ బ్రతుకు ఎలాగుంది? చాలామంది సేవలు చేస్తారు, ఎందుకని? మంచోళ్ళు అనిపించుకోవడానికి, అవునా? కానీ వాళ్ళ బ్రతుకు వేరేగా ఉంటుంది. సేవ చేయాలి, మంచి బ్రతుకు బ్రతికి సేవ చేయాలి. సేవ ఒకటి ఉంటే సరిపోదు, సేవ చేసే వాళ్ళకి మంచి గుణం ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. అది దేవుడిలోను, యేసులోను మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తాను. అది ఇలాంటి ధనవంతులుగా మారాలి. ఆస్తిని కూర్చుకో, ఆస్తిని సంపాదించుకో, ఆస్తిని దాచుకో, కూడబెట్టుకో, ఆస్తిని పోగు చేసుకో, ఏ ప్రాబ్లం లేదు. నీ ఆస్తి నీ ప్రాణం కొరకు మాత్రమే కాదు, నీ తోటి వారి ప్రాణం కొరకు కూడా నీ ఆస్తిని ఇవ్వడం నేర్చుకో. ఆస్తిని సంపాదించుకున్నాడు అడ్డదిడ్డంగా, ఆ ఆస్తిని
తన కొరకు, తన కుటుంబం కొరకు ఏవో ఆలోచనలు, తన సుఖాల కొరకు, తన సంతోషాల కొరకు, తన విందుల కొరకు, వినోదాల కొరకు, ఆర్భాటాల కొరకు కొంతమంది ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. అవునా? అలాంటి జీవితం యేసు రాకముందు యెరికో పట్టణములో ఉన్న సుంకపు గుప్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య ఆస్తిని అలా సంపాదించుకొని, పోగు చేసుకొని, కూడబెట్టుకొని ఉండొచ్చు. యేసు వచ్చిన తర్వాత తాను ఆలోచించాడు, ఆస్తి ఎవరి కొరకు పోగు చేయాలి, ఆస్తి ఎవరి కొరకు నీలో ఉండాలి, నీ దగ్గర ఉండాలో నేను చెబుతాను, నేను తెలియజేస్తాను, నన్ను అనుసరిస్తే నీకు అన్ని అర్థమవుతాయి అని జక్కయ్య జీవితంలోకి యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో, తన ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చాడో తనకు అర్థమైపోయింది, నా ఆస్తి నా కొరకు, నా ప్రాణం కొరకే కాదు, నా ఇంట్లో ఉన్న వారి కొరకు కాదు, నా కొరకు, నా ప్రాణం కొరకు, నా సంతోషాల ఆనందాల కొరకు, నా కుటుంబం కొరకు, నా తోటి మనుషులైన నా చుట్టూ ఉన్న ఈ మనుషులు నరజాతి కొరకు అని ఆలోచించాడు. ఆలోచించి మాట్లాడుతున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. ధనవంతుడికి బ్రతుకు ఉండాలి, బుద్ధి ఉండాలి, గుణం ఉండాలి. తెలియకి ధనవంతులు అంటారు ప్రెస్టేజ్నా ఏదంటారు ఇంగ్లీష్లో ఏంటండి? ప్రెస్టేజ్ కాదు, ప్రెస్టేషన్లో ఉండి ప్రెస్టేషనా తెలుగులో ఏమంటారు? ఏదో అదొక ఈగో, ఏదో పదం ఫోన్లో ఏదో పెట్టుకుందాం, వదిలేయండి. ఈ ప్రెస్టేషన్లో ఉండి ధనవంతుల మీద ఈ భేదాలు పడి ఎడుతుంటారు అని ధనవంతులు అనుకుంటున్నారనమాట. తప్పని బైబిల్ చెబుతుంది. దేవుడు చెప్తున్నాడు, సంఘ సంస్కర్త, ప్రపంచం అంతా కూడా మెచ్చుకున్న వ్యక్తి దేవుడు కూడా యేసు ప్రభు. ప్రపంచం క్రీస్తు పాదాల దగ్గరకు వస్తుంది. ఆ యేసు చెబుతున్నాడు, ఆ యేసుని అనుసరించిన, ఆ యేసుని నమ్మిన జక్కయ్య చెప్తున్నాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి ఒక వంతు కాదు 4 వంతులు చెల్లిస్తాను. అది అంటే ధనవంతుడు ఈ విధంగా మారాలి. మీకు మాట చెప్తాను. దావీదు గారి కాలంలోని నాకు తెలిసి 2 ధనవంతులు ఉన్నారు. ఒక ఆయన పేరు బర్జిల్లై, మరొక ధనవంతుడి పేరు నాబాలు. ఇందులోని పనికొచ్చే ధనవంతుడు ఎవరు, పనికిరాని ధనవంతుడు ఎవరంటే ఈ ముసలివాడైన 80 సంవత్సరాలు దాటిన ఈ బర్జిలయ్యే ఒక ధనవంతుడు, గొప్ప ధనవంతుడు అనమాట. దావీదుకు సాయపడుతూ ఉంటాడు. అదే దావీదు తరంలో మరొక ధనవంతుడు ఉంటాడు, అబీగయల్ అనే స్త్రీ భర్త నాబాలు. ఈయన అసలు తన ఆస్తిని తన కొరకు, తన సుఖాల కొరకు, తన కుటుంబం కొరకు, తనకు కావలసిన వారి కొరకు మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాడు. తనకి ఎంతో మేలు చేసిన దావీదుకి సాయపడ్డాడు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆస్తిపరులుగా మారటం ఎంతవరకు రైట్ ఆలోచించండి. ఒకవేళ ఆస్తి ఎక్కువైపోతే ఏం చెయ్యాలి? ఉన్న ఇల్లుని ఇరగొట్టేసి పెద్ద భవంతులు కట్టుకోవాలా? లేక పూర్పాకలో ఉన్నవాడికి కనీసం రేకులైనా ఇయ్యించాలా? నాకు ఆస్తి ఎక్కువైపోయింది అనుకో, మానవ సేవ, దేవుని సేవ, ప్రజాసేవ, ప్రభుత్వ సేవ, దేశ సేవ, ప్రభుత్వానికి సాయపడాలి, ప్రజలకి సాయపడాలి, భక్తులకి సాయపడాలి, దైవానికి సాయపడాలి. ధనాన్ని మంచి కార్యాలకు వాడాలి, చెడు కార్యాలకు కాదు. ధనం ఎక్కువైపోతే చెడు పనులు చేయకు, మంచి పనులు చెయ్యు. అవునా ప్రియమైన దేవుని పిల్లలారా? అంటే ధనవంతులుగా మారుతున్నవారు
ఆలోచించవలసిన మంచి మాటలు. అందరికీ వందనాలండి. కానుపాటు పాడుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం.